మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. యేసు అట నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతములకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము, దయ్యం పట్టి నా కుమార్తె మిక్కిలి బాధపడుచున్నది అని మొరబెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్క మాట అయినను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇజ్రాయేల్ వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితని అని ఆయన సమాధానమిచ్చను. ఆయనను ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సహాయపడము అని ప్రార్థించను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చను. అందుకామె, అది నిజమే ప్రభు, కాని తమ యజమాని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో కననీయ స్త్రీ విశ్వాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఈమె ప్రభు చెంతకొచ్చి తన కుమార్తె కొరకు ప్రార్థించింది. కానీ ప్రభు ఆమెకు తెలియజేస్తున్నాడు, నేను వచ్చినది ఇజ్రాయెల్ ప్రజల కొరకు మాత్రమే, ఇతరుల కొరకు కాదు అని ప్రభు ఆమెను విశ్వాస పరీక్షకు గురి చేస్తున్నాడు. ఆమె అధైర్యపడక ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేస్తుంది. దావీదు కుమారా, యేసు ప్రభు, నా మీద దయచూపు, దయ్యం పట్టిన నా కుమార్తె మిక్కిలి బాధపడుచున్నది అని వేడుకుంది. ప్రభు తెలియజేస్తున్నాడు, బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అన్నప్పుడు ఆమె గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. అవును ప్రభు, యజమాని భోజన బల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా అని పలికినప్పుడు ప్రభు ఆమెకి విశ్వాసాన్ని చూసి మెచ్చుకుంటున్నాడు. అమ్మా, నీ విశ్వాసం మెచ్చదగినది, నీ కుమార్తె ఆరోగ్యం పొందుకుంటుంది అని ప్రభు తెలియచేసి ఉన్నాడు. ఈ కననీయ స్త్రీ గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించింది. ప్రభు ఎడ్ల వినయాన్ని ప్రదర్శించింది. ప్రభుని నమ్మి ప్రభు చెంతకు వచ్చింది. మనం కూడా కననీయ స్త్రీ వలె గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఆమెను ఏ విధంగా అయితే విశ్వాస పరీక్ష గురి చేశాడో మనల్ని కూడా కొన్నిసార్లు విశ్వాస పరీక్ష గురి చేస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేసిన వెంటనే వరము పొందుకోనప్పుడు మనం నిరాశపడకూడదు, నిరుత్సాహపడకూడదు. మనము పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఈ స్త్రీ వలె విశ్వాసముతో వినయముతో ప్రార్థన చేయాలి, నిరీక్షణతో ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్త్రీ ప్రభు పాదాల చెంత పడి ప్రభుని వేడుకుంది. మనం కూడా ప్రభు పాదాల చెంతకు వెళ్లి ప్రభుని విన్నవించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, శతాధిపతి ఎంతో వినయముతో ప్రభుని వేడుకున్నాడు. ప్రభు, నీవు నా గృహంలో ప్రవేశించటానికి నేను యోగ్యుడిని కాను, నీవు ఒక్క మాట పలికితే నా సేవకుడు స్వస్థుడవుతాడు అని తెలియచేశాడు. ప్రభు అతని యొక్క విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. ప్రియా మిత్రులారా, శతాధిపతి ద్వారా ప్రభు తన సేవకునికి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఉన్నాడు. కుష్ఠరోగి ఒకడు ప్రభు ముందుకు వచ్చి సవినయముగా నమస్కరించి ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు, నీకిష్టమైతే నన్ను స్వస్థుని చేయగలవు అన్నప్పుడు ప్రభు నాకిష్టమే అని చేయి చాచి తను తాకి స్వస్థపరుస్తున్నాడు. ప్రియా మిత్రులారా, ఈ విధంగా ఎవరైతే విశ్వాసముతో వినయముతో ప్రభు ముందుకొచ్చి ప్రార్థన చేశారో వారందరూ కూడా ప్రభు యొక్క వరాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. మనం కూడా దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వాలంటే ఇటువంటి వినయాన్ని విశ్వాసాన్ని కనపరచాలి. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, నేడు సువార్తలో కననీయ స్త్రీ విశ్వాసం గురించి ధ్యానం చేసుకున్నాం. కననీయ స్త్రీ ఎంతో విశ్వాసాన్ని వినయాన్ని ప్రదర్శించింది. ప్రభువా, మేము కూడా అదే రీతిలో విశ్వాసముతో వినయముతో ప్రార్థన చేసే గొప్ప వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయిస్తున్నారో అటువంటి వారందరినీ కూడా నీ వరప్రసాదాలతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.